ఉత్తరాంధ్ర గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీల గురించి మాట్లాడుకుంటే మాత్రం జేఎన్టీయు విజయనగరం, అదే జేఎన్టీయు జీవి పేరు ఖచ్చితంగా వినిపిస్తుంది. ప్రతి సంవత్సరం ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ లో వేలాది మంది విద్యార్థులు ఈ క్యాంపస్ ను తమ ప్రిఫరెన్స్ లిస్ట్ లో పెట్టుకుంటారు. అసలు అక్కడ అకాడమిక్స్ ఏ రేంజ్ లో ఉన్నాయి, ఫ్యాకల్టీ, ల్యాబ్స్, హాస్టల్, క్యాంపస్ లైఫ్ ఎలా ఉంటుంది, ముఖ్యంగా క్యాంపస్ లో చదివిన స్టూడెంట్స్ అనుభవం ఏం చెప్తుంది. అండ్ ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఆ కాలేజ్ గురించి మీకు పూర్తి అవగాహన అయితే వచ్చేస్తుంది. ఫస్ట్ కాలేజ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం 2007 లో జేఎన్టీయు కాకినాడ కింద కాన్స్టిట్యూయెంట్ కాలేజ్ గా ప్రారంభమై 2022లో స్వతంత్ర విశ్వవిద్యాలయంగా అదే జేఎన్టీయు జీవిగా ఆవిర్భవించింది. విజయనగరంలోని ద్వారాపూడి వద్ద సుమారు 80 నుంచి 85 ఎకరాల విశాలమైన క్యాంపస్ లో యూజీసీ మరియు ఈఐసిటి గుర్తింపుతో నడుస్తున్న స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీ ఇది. ఇక్కడ సిఎస్సి, ఐటీ, ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్ బ్రాంచ్లతో పాటు మెటలర్జికల్ ఇంజనీరింగ్ అనే ప్రత్యేక కోర్సులు కూడా అక్కడ అందుబాటులోకి ఉన్నాయి అక్కడి స్టూడెంట్స్ కి. ఇక అడ్మిషన్ మరియు ఫీజు విషయానికి వస్తే మాత్రం కేవలం ఏపీ ఎంసెట్ ర్యాంక్ ఆధారంగానే సీట్లు ఇస్తారు. మీ కేటగిరీ బట్టి 3K నుంచి 25K లోపు ర్యాంక్ వచ్చిన విద్యార్థులకు ఇక్కడ సీట్ దొరికే ఛాన్స్ అయితే ఉంటుంది. ఫీజుల విషయానికి వస్తే ఇది ప్రభుత్వ యూనివర్సిటీ కాబట్టి ప్రైవేట్ కాలేజీలతో పోలిస్తే ట్యూషన్ ఫీజు చాలా తక్కువగానే ఉంటాయి. ఇక క్యాంపస్ ఫెసిలిటీస్ విషయానికి వస్తే మాత్రం అకాడమిక్ పుస్తకాలు, జర్నల్స్ ఉన్న సెంట్రల్ లైబ్రరీ, సిఎస్సి, ఐటీ, కంప్యూటింగ్ సెంటర్లతో పాటు మెటలర్జీ, సివిల్, మెకానికల్, ఈసీఈ విభాగాలకు ప్రాక్టికల్ ల్యాబ్లు అందుబాటులోకి ఉన్నాయి అక్కడ స్టూడెంట్స్ కి. అక్కడ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ కి క్యాంపస్ లోనే మెస్, వైఫై, సెక్యూరిటీతో కూడుకున్న హాస్టల్, స్పోర్ట్స్ గ్రౌండ్ మరియు ఎన్ఎస్ఎస్ యాక్టివిటీస్ చాలానే ఉంటాయి. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ విషయానికి వస్తే మాత్రం ప్లేస్మెంట్స్ అని చెప్పొచ్చు. టీసీఎస్, కాగ్నిజెంట్, విప్రో, ఇన్ఫోసిస్, యాక్సెంచర్ లాంటి ఐటీ కంపెనీలతో పాటు మేధా సర్వో డ్రైవ్స్, ఎల్ఎన్టీ, అల్ట్రాటెక్, జిందాల్ వంటి కోర్ ఇండస్ట్రీ క్యాంపస్ డ్రైవ్ లో కూడా నిర్వహిస్తారు. అక్కడ యావరేజ్ ప్యాకేజ్ చూసుకుంటే మాత్రం 3.5 LPA నుండి 5 LPA వరకు ఉండగా, ఇంకా ఇంట్రెస్ట్ ఆర్ టాలెంట్ చూపించిన విద్యార్థులకు 8 LPA నుండి 12 LPA వరకు అయితే ప్యాకేజీలు వచ్చాయి. ఈ కాలేజ్ యొక్క ప్లస్లు మైనస్ల విషయానికి వస్తే మాత్రం ప్లస్లు మాత్రం ఇది ఒక ప్రభుత్వ యూనివర్సిటీ, అఫోర్డబుల్ ఫీజుల్లో అతి తక్కువ ఖర్చుతోటే మంచి డిగ్రీ, అది కూడా అకాడమిక్ ఎడ్యుకేషన్ టాప్ లో దొరుకుతుంది. ఇప్పుడు మనం మైనస్ల విషయానికి వస్తే మాత్రం కొత్తగా ఆవిర్భవించిన యూనివర్సిటీ కావడంతో కొన్ని విభాగాలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడేషన్ ఇంకా అవసరమే ఉందని చెప్పొచ్చు. పెద్ద మెట్రో నగరాలు లైక్ హైదరాబాద్, చెన్నై, విజయవాడ, విశాఖపట్నం కాలేజీలతో పోలిస్తే ఈ క్యాంపస్ లైఫ్ ఎక్స్పోజర్ కొంచెం పరిమితంగా ఉంటుంది. ఫైనలీ నేను చెప్పేది ఏంటంటే, మీకు ఏపీ ఎంసెట్ లో మంచి ర్యాంక్ వచ్చి అది కూడా తక్కువ ఖర్చులో నాణ్యమైన విద్య, మంచి అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ తో ఐటీ కోర్ రంగాల్లో కెరియర్ ప్రారంభించాలనుకుంటే మాత్రం జేఎన్టీయు విజయనగరం, అదే జేఎన్టీయు జీవి సరిగ్గా మీకు సరిపోతుంది. మీకు ఇంకా ఈ కాలేజ్ గురించి కట్ ఆఫ్ లేదా వెబ్ ఆప్షన్స్ లో దీన్ని ఎలా ప్లేస్ చేయాలో తెలియకపోతే మాత్రం ఇప్పుడే వీడియోని లైక్ చేసి కమెంట్ సెక్షన్ లో జేఎన్టీయు జీవి అని కమెంట్ చేయండి. నేను మీకు పర్సనల్ గా డిఎం చేస్తా. ఇటువంటి పక్కా ప్రాక్టికల్ అండ్ జెన్యూన్ ఎడ్యుకేషన్ అనాలిసిస్ కోసం వెంటనే మా పేజీని ఫాలో చేసి ఈ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియో ఎలా షేర్ చేయాలంటే మాత్రం ఈ కాలేజ్ గురించి అడిగినా మరొక జెన్యూన్ కాలేజ్ రివ్యూ కోసం ఇదే ఛానల్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, బాయ్.